కాకూడదు, పంచితే తీసుకోవాలి తప్ప. కాదు కాకూడదు అంటే మాత్రం గుడ్డిగా చెడిపోవాల్సి వస్తుంది, పైగా అడుక్కోవాల్సి వస్తుంది అంటూ మనకి ఫన్నీగా చూపించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ అండ్ టీమ్. ప్లీజ్ వెల్కమ్ దెమ్. కొమ్మ కొమ్మ విన్నావమ్మ కోయిల వస్తుంది, వస్తూ వస్తూ తనతో వెన్నెల వెలుగులు తెస్తుంది. మేడం నమస్తే అండి. సార్ నమస్తే. హాయ్ అండి అనుగారు. ఏంటండి కబుర్లు? ఈడేంటి కబుర్లు అడుగుతాడేంటి? స్కిట్ చేయకుండా మీరు చిరాకు పడొచ్చండి. కబుర్లు అలా కాకరకాయలా తీసి పడేయకండి మేడం, ఉల్లిపాయలా తీసి పక్కన పెట్టుకోవాలి. కబుర్లు అంత ముఖ్యమైనవండి. అసలు నాకు పెళ్లి ఎలాగైందో తెలుసా అండి? పలానా రామాపురంలో పెళ్లికి ఒక అమ్మాయి ఉంది అని పెళ్లి కూతురు తండ్రి మా చిన్నాన్న కబురు పెడితే, మా చిన్నాన్న నాకు కబురు పెడితే, నేను మా అమ్మ నాన్న కబురు పెడితే, వాళ్ళు ముహూర్తం కోసం పంతులు గారు కబురు పెడితే, ఓ టాక్సీ కబురు పెట్టుకుని టాక్సీలో కబుర్లు చెప్పుకుంటా వెళ్ళి పెళ్లి చూపులో నేను కబుర్లు చెప్తే, నేను చెప్పిన కబుర్లు చెప్పి అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి చూపులు పెళ్లి ఈ మధ్యలో ఎన్నో గుబుర్లో ఇలాంటి ఎప్పుడు అలా వెళ్ళిపోతుంటాయి అనుకోండి. అసలు అంత ఎందుకండి? ఈ రోజు ఇక్కడ షూటింగ్ ఉంది అని కబురు పెడితేనే మనం అందరం ఇక్కడ కలుసుకున్నాం, అవునా కదా? ఇప్పుడు నా కబుర్లు కావాలి. మీరు నేను ఎప్పుడు కనపడండి. ఏ అంటే కొత్తగా వచ్చాను కదా. అవునా? ఏంటి సార్ కబుర్లు? 10 సెకండ్లు అయిన కబుర్లు అంటారు ఏంటంటే? ఏదో ఒకటి చెప్పుకోవాలి, మీకు తెలియదండి. ఒకప్పుడు కరెంటు పోతే అందరూ ఈది గుమ్మంలో కూర్చుని కబుర్లు చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు ఎవరిని అలా చెప్పుకుంటున్నాడు ఏంటి? సెల్ ఫోన్ లో సొల్లు కబుర్లు చెప్పుకుంటున్నారు, చాటింగ్లు చెప్పుకుంటున్నారు. సెల్ ఫోన్ లో మాట్లాడుకుంటే రేడియేషన్, ఎదురుపడి మాట్లాడుకుంటే ఎమోషన్. ఏంటి కబుర్లు? ఏంటి కబుర్లు? ఏంటి కబుర్లు అంటే 10 సెకండ్ల కబుర్లు ఏమంటాయి? అబ్జెక్ట్లు ఎలా కుదురుతుంటే ఇప్పుడు మనం రైల్లో వెళ్తున్నాము, పక్కన కూర్చున్నాడు, నేను మేచారు ఎక్కడికి వెళ్తున్నారని అడగమా? ఆడు 10 సంవత్సరాల నుంచి మనకు పరిచయమా? ఎందుకు అడుగుతున్నాడు? ఇంకేంటి కబుర్లు? ఇంకేంటి కబుర్లు అంటావేంట? 10 సెకండ్లు నువ్వేం చెప్తావు చెప్పు. ఏం చెప్తానంటే రాకెట్ రాఘవ చాలా అందగాడు, చాలా బాగుంటాయి, జబర్దస్త్ అతను తోపు, అతను తురుము. ఇలాంటి కబుర్లు నేను చెప్తాను. అశోక్ అందగాడు, కాబోయే టీమ్ లీడర్, అల్టిమేట్ అశోక్. ఊరుకోండి, గాలి కబుర్లు చెప్తారేంటి మీరు అన్ని? కబుర్లు చెప్పడం చేత కాకపోతే మీ ఆవిడ గారిని పిలవండి, ఆవిడ చెప్తాది. మా ఆవిడ రాదు. వచ్చేసింది. మీ ఆవిడ పేరు ఏం పేరండి? చెప్పను. ఓసే జిగేల్ రాని, ఓసే జిగేల్ రాని. జిగేల్ రాని ఏంట్రా? మీరు పెట్టిన పేరు చెప్పకపోతే నాకు నచ్చిన పేరుతో నేను పిలుచుకుంటాను. ఓసే జిగేల్ రాని ఏంటే కబుర్లు? దాని పేరు జిగేల్ రాని కాదు, కొరుక్కో. థ్యాంక్ యూ. కొరుక్కు అంటే మీద పోయి కొరుక్కు తినేమని కాదు. కొరుక్కు అంటే జపనీస్ లో కొరుక్కు తినని, కొరుక్కు తినని. ఇంకేంటండి కబుర్లు? ఇంకేంటి కబుర్లా? ఏదో 10th క్లాస్ పక్క పక్కన కూర్చుని ఇంకేంటి కబుర్లు అంటావేంట్రా? పోనీ ఐ లవ్ యూ అని చెప్పండి. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. అంటే పెళ్లికి ముందు ఎవడోడికి చెప్పాలని ఫిక్స్ అయి ఉంటది, ఈ లోపు మీ ముఖానికి ఇచ్చి కట్టబెట్టేశారు, సో లోపల దాచేసుకుంది. అందుకని చెప్పమని చెప్తున్నాను. అరే మా ఆవిడ ఐ లవ్ యూ నాకు ఎప్పుడు చెప్పలేదు, నీకు ఎప్పుడు చెప్పదో. ఐ లవ్ యూ. అది ఆవిడ చెప్పింతో మేము ఉంచేసుకోండి, మేము తిరిగి చెప్పేస్తాం. ఐ టు లవ్ యూ, ఐ టు లవ్ యూ. నువ్వు ఇలాగే విసిగించావనుకో చంపేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతాను అన్నాను. చంపేయండి. అప్పుడు మీరు నన్ను చంపేసేది ఎవడో పోలీస్ స్టేషన్ కబురు పెడతాడు, పోలీసులు వచ్చి మిమ్మల్ని లోపల తీసుకెళ్లి బాగా దంచుతారు. దంచే విషయం ఎవడో వచ్చి మీ ఆవిడికి చెప్తాడు. అది విని అవమానం తట్టుకోలేక నువ్వు ఎందులో దూకేస్తే ఆ కబురు తీసుకొచ్చి మీ ఆవిడకి చెప్తే మళ్ళీ మీ ఆవిడ దండలేసేవాడికి బాజాలోడికి కబురు చెప్తాను. లాస్ట్ లో నేను ముయ్యడానికి నలుగురు కబురు ఎట్టాలి. మరి ఎంత దారుణంగా ఉన్నాయంట నీ కబుర్లు. అందుకే నేను ముందే అడిగినప్పుడు చెప్తే మంచి మంచి కబుర్లు వచ్చేవి. కబుర్లు ఏమి లేవు. వెళ్ళు, నువ్వు లోపలికి వెళ్ళవా? ఒరే అంతగా కబుర్లు చెప్పుకోవాలనుకుంటే మీ ఆవిడతో చెప్పుకోవచ్చు, మా ఆవిడతో ఏం చెప్తావు? పెళ్ళైన మొదటి 3 రాత్రుల్లోనే కబురు చెప్తే అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది. వచ్చే మనం కబురు పెడితే రాలా. దరిద్రం ఉంది, ఇంకెందుకు వస్తుంది? భలే వాళ్ళు కానీ ఇంకేంటి కబుర్లు ఏంటి రా? చంపేస్తాను ఇంకోసారి కబుర్లు అన్నామంటే. టేస్ట్లెస్ ఫెలో, యూస్లెస్ ఫెలో. కబుర్ల మీద అసలు మంచి టేస్ట్ లేదండి. అసలు తెల్లారింది లెగండో కొకరొక్కో అని కోడి కబురు పెడతదండి, చుట్టాలు వస్తాయని కాయ కబురు పెడతదండి. నోరు లేని పక్షులైన కబుర్లు చెప్తున్నప్పుడు నోరున్న మనం ఇంకెన్ని కబుర్లు చెప్పుకోవాలండి? ఈ సోది కబుర్లన్నీ ఆపి రెంట్ ఎప్పుడు కడతా వచ్చాయి. భలే టైంకి వచ్చారు సార్ మీరు. ఇంకేంటి సార్ కబుర్లు? 10 నెలల నుంచి రెంట్ కట్టలేదు, 5 నెలల నుంచి కరెంటు బిల్లు కట్టలేదు. ఈ పాత కబుర్లే, కొత్త కబుర్లు ఏమైనా ఉంటాయి చెప్పండి. నిన్న ఇంట్లో నుంచి ఖాళీ చేద్దాం అనుకున్నా. మరీ ఎంత రోత కబుర్లు చెప్తారు ఏంటండి మీరు?
ఏమన్నా మంచి కబుర్లు చెప్పండి నా స్వామి. దగ్గర ఏముంటారా చెప్పడానికి? మీరు చెప్పాలని అనుకోవాలా గానీ మంచి మంచి కబుర్లు, రకరకాల కబుర్లు బోల్డ్ అని వస్తాయి. ఫర్ సపోజ్ వీళ్ళంటూ రోడ్డు మీద వెళ్ళిపోతూ ఎవడకో ఏమండి జబర్దస్త్ లో రాకెట్ రాగుకి స్కిట్ కి 2 లక్షలు ఇస్తారటండి అని చెప్పాడు అనుకోండి, అది గాలి కబుర్. అదే టైంకి రాకెట్ రాగు ఫోన్ చేసి అంటే నెక్స్ట్ వీక్ నుంచి మీకు స్కిట్ కి 2 లక్షలు ఇస్తున్నామండి అని చెప్పారు అనుకోండి, ఇది తీపి కబుర్. మనసు మార్చుకుని అరగంటలో ఫోన్ చేసి ఏమండి అంత మీకు ఇచ్చుకోలేమండి మిమ్మల్ని తీసేద్దాం అనుకుంటున్నాం అని చెప్పారు అనుకోండి, ఇది సావు కబురు. కాసేపు ఫోన్ చేసి ఏమంటే ఫోన్లేండి నెక్స్ట్ వీక్ నుంచి మిమ్మల్ని కంటిన్యూ చేస్తున్నాం అనుకోండి, ఇది కమ్మని కబురు. ఇలా కబుర్లు చాలా ఉంటాయి. ఇంకేంటి కబుర్లు? రెంట్ అడిగినప్పుడు ఎంత సోది చెప్పావు కదా, ఇది సొల్లు కబురు అంటే. ఈ నెల రెంట్ తీసుకోండి. ఇది ఇలా ఉండాలి, చూసి నేర్చుకోవచ్చు కదా భయ్. ఇంకేంటి సార్ కబుర్లు? ఈ కబుర్లు ఏంటండి మరి ఇంత టేస్ట్లెస్ ఫెలోస్? అసలు కబుర్లు అన్నాక లేనప్పుడు ఎవరో ఒకరు క్రియేట్ చేయాలండి, లేకపోతే కొత్త కబుర్లు ఎలాగొస్తాయి? అరే గురుగారు ఇలా రండి. ఏంటి సార్? చూడండి ఇక్కడ ఉన్నాడు కదా ఈ డకోట గడు మా పక్కింట్లో ఉంటాడండి. ఈ పక్క ఒక ఉన్నాడు కదా మా ఓనర్ గారు అండి. మా ఓనర్ గారు రెంట్ కోసం వస్తాడండి. అప్పుడే మా పక్కింటోడేమో ఎక్కడో బజార్ లోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు ఇది వెళ్ళిపోవచ్చు కదండి, వెళ్ళడం లోపలికి వెళ్ళి మరి రెంట్ కలెక్ట్ చేసుకుని వెళ్తాడు. పాప ఇంటి ఆవిడ ఉంటదండి ఇంట్లోని. ఓయ్ ఏం చెప్తున్నారు ఆడికి? లేదు కబుర్లు చెప్పుకుంటున్నాం అండి మేము. లోపలికి వెళ్ళి ఏం జరిగిందిరా? ఆడేదో చెప్తున్నాడు, అక్కడ ఏం జరగలేదా? లోపలికి వెళ్ళి రెంట్ అని అడుగుతాడండి. అప్పుడేమో లోపలికి వెళ్ళి ఏం చేసావురా? సార్ ఇంతకీ ఆ తర్వాత ఏం జరిగింది? ఏం జరగలేదండి. అన్నయ్య గారు ఇగో మీ రెంట్ డబ్బులు ఇచ్చేస్తానని ఆవిడ ఇచ్చేస్తది, ఈ రెంట్ డబ్బులు తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు అంతే. రెంట్ కబుర్లు దీనికోసం ఇటు చేత నన్ను కొట్టిస్తావు. సరే జరిగింది మనసులో పెట్టుకోకండి. పెట్టుకుంటా. 5,000 జేబులో పెట్టుకోండి. అయితే పెట్టుకోండి. సరదా కబుర్లు చెప్పుకుందాం, వెళ్ళిపోకండి సార్ మీరు. మా ఓనర్ గారు ఉన్నాడు కదా, ఆడికి డబ్బులంటే పిచ్చండి బాబు. ఆడు ఎప్పుడు రెంట్ల కలెక్షన్స్ కోసం ఊరి మీదకి వెళ్ళిపోతాడు కదా, మా పక్కింటోడు ఉంటాడండి. అప్పుడేమో ఆవిడ రెంట్ ఇవ్వడానికి వాళ్ళ ఇంటికి వెళ్తుంటాడు. ఒకసారి ఆడు ఉన్నాడు కదా ఓనర్, వాళ్ళ ఆవిడ గారి ఇంట్లో ఉంటారు. వీడు ఒక స్వీట్ బాక్స్ కొనుక్కుని మరీ లోపలికి వెళ్ళి స్వీట్ బాక్స్ తీసుకొని వచ్చావు. నా కాలర్ పట్టుకుంటావా? నువ్వు మాత్రం బ్యానర్ పట్టుకున్నావు, నువ్వు కాలర్ కదా పట్టుకున్నావు. వీడు ఆ స్వీట్ బాక్స్ పట్టుకుని ఇంటికి వెళ్తాడు కదండి ఓనర్ గారి ఇంట్లోకి. పాపం ఓనరమ్మ గారు ఉంటారు, ఆవిడ చేతిలో స్వీట్ బాక్స్ పెట్టి అక్కయ్య గారు ఈ రోజు నా పుట్టినరోజు అండి, నన్ను ఆశీర్వదించండి అని చెప్తాడండి. ఈ కబురు చెప్పావా? ఇంకేంటి సార్ కబుర్లు? ఏంటి కబుర్లు? కబుర్లు అయిపోయా వెళ్ళు, ఇంకా కబుర్లు చెప్తామని చూస్తున్నాడు ఇటు. పొద్దున్నుంచి ఈ అడ్రస్ కోసం తిరగలేక చచ్చిపోతున్నానండి. నమస్తే సార్, ఈ అడ్రస్ కొంచెం చెప్తారా? ఈ అడ్రస్ బాగా నాకు తెలిసి చెప్తాను గానీ ఏంటి కబుర్లు? నేనెందుకు కబుర్లు చెప్పాలి? సరదాగా ఏమన్నా చెప్పండి. నువ్వేమన్నా నా బావా నా మొగుడువా కబుర్లు చెప్పడానికి? మీరు అలా అనకండి, కబుర్లు చాలా శక్తివంతమైనవి. మనందరం కబుర్లు చెప్పుకుంటూ ఉంటే మనసులు కలవచ్చు. ఆ కబుర్ల వల్ల రేపు పొద్దున మీరు నా ఇంట్లో దీపం పెట్టొచ్చు, రాత్రి అయితే నేను ఆ దీపం ఆర్పేయచ్చు. ఇంకా డైలాగ్ ఉంది ఆగావు. సంవత్సరం తిరగకుండానే మీ నాన్నగారి చేతిలో పండంటి బిడ్డను పెట్టొచ్చు. ఎలా కనిపిస్తున్నా నీకు? ఆగమ్మా, ఇదంతా నేనేం కావాలని అడగట్లేదు. మా ఇటు పక్క ఓనర్ గారు ఉన్నారు, అటు పక్క అద్దెకుండేవాడు ఉంటున్నాడు. వాళ్ళిద్దరు కలిసి మిమ్మల్ని ఎలా కబుర్లు అడగమని చెప్పారండి. వాళ్ళు చెప్పిందే నేను చేస్తున్నాను. ఇయ్యే కబుర్లు, ఇంకా కొత్త కబుర్లు ఏం లేవు. మీకు కబుర్లు చెప్పాలా? నువ్వు మాకెందుకు చెప్పాలమ్మా? ఏమడిగారు మీరు? మీకంటే నేను ఎలా కనిపిస్తున్నాను? మీ కదా కబుర్లు చెప్పుకుని పిచ్చి ఆడుకుంది. అడుగు చెప్తాడు. చూడు ఏమంటాడు. ఇల్లు మీ ముగ్గురు కొట్టుకోవడం వల్ల ఇప్పుడు నాకు కొత్త కబుర్లు వచ్చాయి. ఈ కబుర్లు నేను ఎవరికన్నా చెప్పుకోవచ్చు అనమాట. నా చెప్పు చాలా స్ట్రాంగ్ అన్నమాట. ఎక్కడ కొన్నారు? ఇంకొక కబుర్ చెప్తాను అనమాట. ఇంకొకసారి కబుర్లు అన్నావు అనుకో, గుబుర్లు ఊడితే కొడతాను ఏమనుకున్నావో. మరి విగ్గుడి పేర్లో కొడతారేంటండి? అస్సలు ఉండండి, ఇంకా డైలాగ్ ఉందా మధ్యలో దూరేస్తారు. రాఘవ్ గారు ఏంటి కబుర్లు? చెప్పండి, నా కబుర్లు అంటే ఇష్టం. తర్వాత మాట్లాడుకుందాం. చెప్పొచ్చు కదా.
వింటాను కదా వింటాను కదా కబుర్లు అంటే నాకు చాలా అమ్మో! ఇష్టం కబుర్లు అంటే ఎక్కడ చెప్పుకుందాం సికింద్రాబాద్ హైదరాబాద్ గోల్కొండ బిర్లా మందిర జూ పార్క్ దాన్ని చెప్పుకోవచ్చు కదా కబుర్లో గోల్కొండ బిర్లా మందిర్ జూ పార్క్ ట్యాంక్ బండ్ అమ్మాయి వస్తే అమ్మాయికి కూడా కబుర్లు చెప్తాను అబ్బా బాగోదు కదా రోజా గారు, రాఘవ్ గారు అండ్ టీమ్స్ కి ఎలా అనిపించింది? రావు గారు ఇన్నోసెంట్ ఫేసే ఆయనకి ప్లస్ పాయింట్. ఏం చేసినా బాగుంటుంది. వెరీ నైస్. మనో గారు, రాఘవన్ ఎప్పుడు చూసినా కూడా నాకు కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. ఆ స్కిట్ అతను తీసుకునే లైన్ అంతా కొత్తగా ఉంటుంది. ఎక్స్ట్రాడినరీగా ఉంది ఈ స్కిట్.